హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో నేను కౌశల్యం ఎగ్జామ్‌కి నెక్స్ట్ షెడ్యూల్ అయితే వచ్చేసిందండి. చాలా మందికి మెసేజ్‌లొస్తున్నాయి. సో, ఇప్పుడైతే మనకి ఫస్ట్ షెడ్యూల్ అనేది మనకి డిసెంబర్ 2వ తేదీ నుంచి డిసెంబర్ 6వ తేదీకి అయితే ఈ రోజుకి ఎండ్ అయిపోతది ఫస్ట్ షెడ్యూలు. ఒక్కొక్క సచివాలయంలో దాదాపు 10 మంది రాస్తారండి. రోజుకి ఇద్దరు చొప్పున. సో, 10 మంది రాస్తారు. మనకి రోజుకి 2 షిఫ్ట్‌లు మాత్రమే ఉంటాయండి. మార్నింగ్ 11కి, మధ్యాహ్నం 3కి ఈ 2 షిఫ్ట్‌లే ఉంటాయి. ఒక్కొక్కరు చొప్పున. సో సెకండ్ అంటే నెక్స్ట్ బ్యాచ్ డిసెంబర్ 8 నుంచి 13th వరకు అయితే చాలా మందికి అయితే మెసేజ్లు వచ్చాయి. నేను కావాలంటే మీరు నమ్మకపోతే కింద అయితే మెసేజ్ వచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్లు పెడతాను ఈ వీడియోలో చూడండి. అలాగే సో మీరు ఎగ్జామ్కి ఎవరికైతే మెసేజ్లు వచ్చాయో మీరైతే ఖచ్చితంగా మీ ప్రొఫైల్ని కౌశల్యం అనే కొత్త వెబ్సైట్లో క్రియేట్ చేసుకోవాలి. దాంతో పాటు క్యాండిడేట్ రెడీనెస్ అసెస్మెంట్ ఉంటుంది. అది కూడా సబ్మిట్ చేయాలి. అది ఏ విధంగా సబ్మిట్ చేయాలో మన ఛానల్ అయితే వీడియోస్ చేశాను. సో మీరు క్యాండిడేట్ రెడీనెస్ అసెస్మెంట్ చేసేటప్పుడు మిస్టేక్స్ అయితే చేయకండి. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కాకుండా వేరే సెలెక్ట్ చేసుకున్నారంటే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ రావు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. సో క్యాండిడేట్ రెడీనెస్ అసెస్మెంట్ సబ్మిట్ చేసేటప్పుడు మన ఛానల్లో వీడియో ఉంది, చూస్ చేసుకోండి. నెక్స్ట్ సో ఈ నెక్స్ట్ బ్యాచ్ అనేది మనకి మండే నుంచి సాటర్డే లాగా. అంటే ఇక్కడ నేను అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నా. సో చాలా మందికి ఇంకా మెసేజ్ రాని వాళ్ళు ఉంటారు కదా. ఇంకా మాకు ఎప్పుడు వస్తుంది డేటు, మాకు మేము అప్లై చేసాము, మాకు 2014 బ్యాచ్లో పాస్ అవుట్ ఉన్నాం, 2010 పాస్ అవుట్ ఉన్నాం, మాకు ఇంకా మెసేజ్ రాలేదు, మాకు ఎలా తెలుస్తుంది అంటున్నారు కదా. మీరు మీ వాట్సాప్కి వస్తుందండి. వాట్సాప్ కానీ మెయిల్కి కానీ వస్తుంది. అలాగే ఈ మెసేజ్లు అనేది ఎలాగ వచ్చాయంటే ఫస్ట్ బ్యాచ్ అయితే మనకి డిసెంబర్ 2వ తేదీ నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు ఫస్ట్ బ్యాచ్ అయితే నడుస్తుంది కదా. దీంట్లో ఎలా వచ్చాయంటే రీసెంట్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో 2023, 24, 25 అలా వాళ్ళకే ఎక్కువ వచ్చాయండి మెసేజెస్. ఇప్పుడు సెకండ్ బ్యాచ్ లో మాత్రం అలా కాదండి. 2014, 18, 19 ఉండే వాళ్ళకి కూడా వచ్చాయి మెసేజెస్. సో అంటే రీసెంట్ గ్రాడ్యుయేట్సే కాదు, సెకండ్ బ్యాచ్ లో అలాగ వచ్చాయి. మీరు చెక్ చేసుకోండి. సో ఇంకా మీకు మెసేజ్ రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది రిజిస్టర్ అంటే నేను ఏం చెప్పానంటే ప్రీవియస్ వీడియోస్లో మీకు మెసేజ్ వచ్చినా రాకపోయినా మీరు సర్వేలో పార్టిసిపేట్ చేసింటే, ఎన్రోల్ చేసుకుంటే సర్వేలో మీరందరూ కౌశలం వెబ్సైట్లో ప్రొఫైల్ అనేది ఖచ్చితంగా క్రియేట్ చేసుకోవాలని చెప్పాను. సో నేను మళ్ళీ మళ్ళీ ఈ పాయింట్ చెప్పాను. సో అందరూ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకునేదానికి ట్రై చేస్తున్నారు, కానీ అక్కడ ఆధార్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. కొంతమందికి ఆధార్ నాట్ ఫౌండ్ కాకుండా ఓటీపీలు రావట్లేదు. ఆధార్ అంటే ఓటీపీ సెండ్ ఉంటుంది కానీ మొబైల్కి రావట్లేదు. సో ఇక్కడ ఎవరికైతే ఆధార్ నాట్ ఫౌండ్ అంటే మీ ఆధార్ నంబర్ అనేది సర్వేలో ఎన్రోల్ కాలేదని దాని మీనింగ్. మీరు సర్వేలో పార్టిసిపేట్ వాళ్ళు మాకు మొబైల్ ఓటీపీ అడిగారు, ఆధార్ ఓటీపీ అడిగారు అన్నారు, కానీ వాళ్ళు సబ్మిట్ చేయలేదండి. దాని మీనింగ్ మీ ఏదైతే ఆధార్ నెంబర్తో మీ డీటెయిల్స్ అన్ని వాళ్ళు వెరిఫికేషన్ చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తేనే సర్వే అయినట్టు. సబ్మిట్ చేస్తే మీకు మెసేజ్ వస్తుంది. వాళ్ళు సబ్మిట్ చేసినా కూడా మీ మొబైల్ నెంబర్కి మెసేజ్ వచ్చిందేమో చెక్ చేసుకోండి. ఒక మెసేజ్ వచ్చి ఒక నంబర్ కూడా వస్తుంది, మీ అప్లికేషన్ నెంబర్ కూడా వస్తుంది సబ్మిట్ చేసింటే. సో ఆధార్ నాట్ ఫౌండ్ వాళ్ళకి అదే సొల్యూషన్. మీరు వెంటనే కౌశల్యం వెబ్సైట్లో ఆన్లైన్లో సర్వే చేసుకోవచ్చు అండి. దాని గురించి కూడా నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏ విధంగా మీ మొబైల్లోనే చేసుకోవాలి సర్వే, మీరు సచివాలయంకి వెళ్లకుండా, దాని గురించి అయితే నేను వీడియో చేశాను. మీరు దయచేసి ఆ వీడియో చూడండి. తర్వాత ఇప్పుడు మెసేజ్ నెక్స్ట్ బ్యాచ్ మండే నుంచి వచ్చాయో మీకు అందరికీ. సో ఎగ్జామ్ గురించి ఈ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వండి అండి. మీరు ఎగ్జామ్కి అటెండ్ చేసేప్పుడు చాలా మందికి ఎగ్జామ్ ఎక్స్పైర్ వస్తుంది, లాగిన్ ఇష్యూస్ వస్తున్నాయి, సబ్మిట్ చేయలేకపోతున్నారు. చాలా తక్కువ మందే రెండింటిని సబ్మిట్ చేయగలుగుతున్నారు. ఒకవేళ సబ్మిట్ చేయలేకపోతే రీషెడ్యూల్ వస్తుందా? సో వీళ్ళకి ఎవరికైతే మెసేజ్ రాకుండా ఉంటాయి కదా, ఇప్పుడు మెసేజ్ వస్తున్నాయి కదా, మీరు జాగ్రత్తగా వినండి. సో మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీకు 11కి స్టార్ట్ అంటే మీరు 10:30కి అంతా సచివాలయంలో ఉండేలాగా సిస్టమ్ ఆన్ చేసేలాగా చూసుకోండి. అన్ని ఫార్మాట్ పర్మిషన్స్, లొకేషన్ పర్మిషన్ ఫుల్ స్క్రీన్ మోడ్లోనే రాయాలి ఎగ్జామ్. వేరే ట్యాబ్స్ ఓపెన్ చేయకూడదు. తర్వాత మీ మైక్రోఫోన్ యాక్సెస్ ఉండాలి. ఈ మూడిటికి యాక్సెస్ అనేది ఇచ్చేసి మీ 10:45కి అంతా షార్ప్గా సిస్టమ్ ముందు కూర్చునేలాగా అన్ని అన్ని ఇంకా టైమర్ ఒకటి ఆన్ అవుతూ ఉంటుంది. ఆ టైమర్ వన్స్ ఆ టైం 11 అయిందంటే మీరు వెంటనే
స్కిల్ అసెస్మెంట్ అనేది స్టార్ట్ చేయండి. తర్వాత కమ్యూనికేషన్ అసెస్మెంట్. మీరు స్కిల్ అసెస్మెంట్ వెంటనే కంప్లీట్ చేసిన తర్వాత సబ్మిట్ చేయండి. మీకు వెంటనే కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ వస్తుంది. అదే కమ్యూనికేషన్ అసెస్మెంట్ వస్తుంది. సో ఈ కమ్యూనికేషన్ అసెస్మెంట్లో ఏమేమి క్వశ్చన్స్ అడిగారు నేను ఈ వీడియో ఎండ్లో చెప్తానండి. నాకు కొంతమంది మన ఛానల్ సబ్స్క్రైబర్ నాకు షేర్ చేశారు. వాళ్ళకి అడిగిన క్వశ్చన్స్ ఎగ్జాక్ట్గా అడిగిన క్వశ్చన్స్. సో మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే నేను వాట్సాప్ ఛానల్లో కూడా షేర్ చేశాను. ఏమేమి క్వశ్చన్ ఏదైనా అప్డేట్స్ వచ్చినా ఈ కౌశలం ఎగ్జామ్ గురించి ఏదైనా అప్డేట్స్ వచ్చినా నేను వాట్సాప్ ఛానల్లో కూడా షేర్ చేస్తానండి. కింద అయితే మీకు కామెంట్ సెక్షన్లో వాట్సాప్ ఛానల్ పెడతాను, లింక్ పెడతాను. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో మీరు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. నెక్స్ట్, సో ఇప్పుడు ఎగ్జామ్కి ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మేము ఏమేమి తీసుకెళ్ళాలి, మాకు పెన్ పేపర్ అలో ఉందా అనే గురించి కూడా మాట్లాడండి. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీరు ఆధార్ కార్డు మీకు మెసేజ్ వచ్చి ఉంటుంది కదా, అది తీసుకెళ్తే సరిపోతుంది. వాళ్ళ దగ్గర అయితే లిస్ట్ కూడా ఉంటుంది మీది, ఓకేనా. తర్వాత మీరు పెన్ను పేపర్ అనేది కొన్ని సచివాలయాల్లో అలో చేశారండి. కొన్ని సచివాలయాలు పీక్కున్నారంట. అది వాళ్ళకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ లేవు, అలో ఉందా లేదా. కొంతమంది క్యాలిక్యులేటర్ తీసుకెళ్ళచ్చు. మీరైతే క్యాలిక్యులేటర్ తీసుకెళ్ళండి. అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ ఎవరైతే ఉంటారో మీరైతే తీసుకోవాలండి. మేబీ నాకు తెలిసి క్యాలిక్యులేటర్తో చేసే అంత క్యాలిక్యులేషన్స్ ఉండకపోవచ్చు. సో క్యాలిక్యులేటర్ మనం క్యాలిక్యులేట్ చేసే అంత క్యాలిక్యులేషన్ ఉండకపోవచ్చు. సో మేబీ అది చూసుకోండి. తర్వాత టెక్నికల్ క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ అడిగారండి చాలా మందికి. టెక్నికల్ క్వశ్చన్స్, ఈ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి, చాలా మంది డౌట్ అదే. టెక్నికల్ క్వశ్చన్స్ మాకు ఏ విధంగా, మేము బీఎస్సీ అగ్రికల్చర్ చేసాము, మాకు అగ్రికల్చర్ పైనే వస్తాయి అంటే కాదు. మేము బీటెక్ ఈసీ చేసాము, మెకానికల్ చేసాము, మాకు కోడింగ్ పైన క్వశ్చన్స్ వస్తాయా అని చాలా మంది డౌట్. ఇక్కడ ఈ క్వశ్చన్కి ఏంటంటే, మీరు కౌశలం వెబ్సైట్లో నేను ప్రొఫైల్ క్రియేట్ చేసుకోమని చెప్పాను కదా. ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు డాష్ బోర్డు ప్రొఫైల్ అని వస్తుంది. అక్కడ మీ పర్సనల్ ఇన్ఫో దగ్గర ప్రొఫెషనల్ ఇన్ఫో అని వస్తుంది. అక్కడ పెండింగ్ ఉంటుంది. ప్రొఫెషనల్ ఇన్ఫో సర్టిఫికేషన్ అనేది పెండింగ్ ఉంటుంది. ఆ ప్రొఫెషనల్ ఇన్ఫోకి వెళ్ళి జాబ్ ప్రిఫరెన్స్ కింద స్కిల్స్ అని ఉంటుంది. సో మీకు ఎలాంటి జాబ్స్ కావాలి, మీకు ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి. సపోజ్ మీకు జావా పైన, మెకానికల్ అయినా సరే, ఈసీ అయినా సరే, మీకు జావా వచ్చు, పైథాన్ వచ్చు, అవి పెడితే దానిపైన ఆ స్కిల్స్ ఏవైతే పెడతారో దానిపైన క్వశ్చన్స్ వస్తాయండి. ఆ స్కిల్స్ ఏవైతే పెడతారో దానిపైన క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్ థింగ్ మీరు అవి చూసుకోండి. సో ఆ ప్రొఫైల్ ఏవైతే పెడతారో, ఒకవేళ మీరు ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవడం మర్చిపోతే అది కొన్ని డిఫాల్ట్గా ర్యాండమ్గా చూస్ చేసుకుంటుంది. అది చెక్ చేసుకోండి. మీరు ర్యాండమ్గా వేరే వాళ్ళకి, సపోజ్ అగ్రికల్చర్ ఉండే వాళ్ళకి నర్సింగ్ క్వశ్చన్స్ లేదంటే కోడింగ్ క్వశ్చన్స్ అవి ర్యాండమ్గా చూస్ చేసుకుంటుంది. చూసుకోండి, కేర్ఫుల్గా ఉండండి. క్వశ్చన్స్ అనేది ఆ విధంగా ఉంటాయి. సో ఆల్మోస్ట్ మీకు ఉన్న డౌట్స్, నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళు అయితే ఇంకా సపోజ్ నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళు కొంతమందికి మెసేజెస్ వచ్చాయి. మెసేజ్ రాని వాళ్ళు కూడా వెంటనే మీ సర్వేలో రిజిస్టర్ అయింటే మాత్రం మీరు కౌశలం వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. తర్వాత ఇంకా క్వశ్చన్ ఏంటి, మన కమ్యూనికేషన్ టెస్ట్ గురించి నేను క్వశ్చన్ చెప్తానన్నాను. సో లాస్ట్ 15 minutesలో కమ్యూనికేషన్ క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 3 క్వశ్చన్స్కి మీరు ఇంగ్లీష్లో 30 seconds మాట్లాడాలి. సపోజ్ ఫస్ట్ క్వశ్చన్, కెన్ యూ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అంటారు. సపోజ్ hi myself Raja Bhupati, I am certified Salesforce developer, I am having 3 years of experience Salesforce developer, so I have successfully implemented multiple projects in Salesforce, so like this. సో మీరు ఈ విధంగా చెప్పాలి. ఇంట్రొడక్షన్ 30 seconds వరకు మాట్లాడాలి. ఓన్లీ 30 seconds వరకే మాట్లాడాలి, వేరే ఎక్స్ట్రాగా. తర్వాత కెన్ యూ డిస్క్రైబ్ అబౌట్ యువర్ రీసెంట్ ట్రిప్, ఇలాంటి క్వశ్చన్ కూడా అడిగారు. కెన్ యూ డిస్క్రైబ్ అబౌట్ యువర్ ఫేవరెట్ ప్లేస్, మళ్ళీ అలాంటి ఆ క్వశ్చన్ కూడా అడిగారు ఎగ్జాక్ట్గా. తర్వాత కెన్ యూ టెల్ మీ వాట్ డూ యూ డూ వెన్ యు ఆర్ అట్ హోమ్, అలాంటి క్వశ్చన్ అడిగారు. తర్వాత వాట్ ఈస్ యువర్ డే టు డే యాక్టివిటీ ఇన్ అవర్ హోమ్, ఆర్ అలాంటి క్వశ్చన్ అడిగారు. డే టు డే యాక్టివిటీ, మీరు రెగ్యులర్గా ఏం చేస్తారు, అలాంటి క్వశ్చన్ అడిగారు. కెన్ యూ డిస్క్రైబ్ అబౌట్ యువర్ ఫేవరెట్ పర్సన్, ఇంకో క్వశ్చన్, ఇంకా కొంతమందికి ఏంటంటే కెన్ యూ టెల్ మీ అబౌట్ యువర్ రీసెంట్లీ యూ వాచ్ మూవీ, రీసెంట్ వాచ్డ్ మూవీ గురించి చెప్పమంటారు. ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడిగారండి కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో. నేను మళ్ళీ చెప్తున్నా, చాలా మంది కొన్ని ఛానల్స్లో మిస్గైడ్ చేస్తున్నారు. కమ్యూనికేషన్ టెస్ట్ పైన ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుంది, ఇవి ఉంటాయి, సిలబస్ ఉంటాయి. అవేం కాదండి. కమ్యూనికేషన్ టెస్ట్ అంటే ఓన్లీ మాట్లాడడమే అంతే. స్క్రీన్ పైన మీకు క్వశ్చన్స్ కనిపిస్తాయి, డిస్ప్లే అవుతాయి, మీరు ఆన్సర్ చేయాలి అంతే. దానికి మించి ఏం కాదు కమ్యూనికేషన్ టెస్ట్. సో ఇంకొక ఫైనల్ పాయింట్, ఎవరికైతే ఇంకా మెసేజ్ రాలేదో మీకైతే వస్తాయండి, మీరు చెక్ చేసుకోండి మీ వాట్సాప్ కానీ మెయిల్ కానీ.
ఇప్పుడు ఎలా మెసేజ్‌లు వస్తున్నాయని చాలా మందికి ఒక డౌట్ నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఏ విధంగా వస్తున్నాయంటే మీ సచివాలయంలో ఎంతమంది సర్వేలో పార్టిసిపేట్ చేశారో ఫర్ ఎగ్జాంపుల్ మీ సచివాలయంలో 100 మంది సర్వేలో పార్టిసిపేట్ చేశారండి. వాళ్ళలో 2000 ఫస్ట్ ఈ ఆర్డర్‌లో వస్తది. 25లో రీసెంట్‌గా ఇలాగా వస్తది. 2025లో కంప్లీట్ చేసినోళ్ళకి మెసేజ్ వస్తది. తర్వాత 18, 17, 16, 14 ఇలా వస్తదండి. వాళ్ళలో ఆ ఆర్డర్‌లో వస్తుంది. అంటే డిసెండింగ్ ఆర్డర్‌లో వస్తుంది. రీసెంట్ మెసేజ్‌లు అవి చెక్ చేసుకోండి. డిసైడింగ్ ఆర్డర్. ఇప్పుడు రీసెంట్‌గా మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా మెసేజ్ వచ్చి వాళ్ళు ఏ ఇయర్ పాస్డ్ అవుటో చూసుకోండి. దాన్ని బట్టి మీకు కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. వెంటనే ఇవి కంటిన్యూగా జరుగుతాందండి. ఈ బ్యాచ్ అయిపోతే నెక్స్ట్ బ్యాచ్ అయిపోతే నెక్స్ట్ సాటర్‌డే, ఫ్రైడే మెసేజ్‌లు వస్తున్నాయి తర్వాత బ్యాచ్. సో మీరైతే ప్రిపేర్డ్‌గా ఉండండి క్వెషన్స్. నేను ఈ ఎగ్జామ్ రిలేటెడ్ క్వెషన్స్ మన వాట్సాప్ ఛానెల్‌లో షేర్ చేశాను. అలాగే మన ఛానెల్‌లో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను కొన్ని మోడల్ క్వెషన్స్, పేపర్స్. మీరు కింద అయితే మన ఛానెల్‌లో వీడియోస్ ఉన్నాయి. సో చూడండి. ఎవరైతే ఈ వీడియో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ జెన్యూన్‌గా ఉంటేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండి. అంతే. మీకు నచ్చకపోతే డిస్‌లైక్ చేయండి. షేర్ చేయకండి. నేను చెప్పింది మీకు జెన్యూన్‌గా అనిపిస్తేనే షేర్ చేయండి. 10 మందికి షేర్ చేయండి. యూజ్ అవుతది. థాంక్ యూ.